నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను సువర్ణ. బుల్చుల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేషనల్ అవార్డులలో ఉత్తమ జాతీయ చిత్రంగా ఆర్టికల్ 370, ఉత్తమ నటులుగా మమ్ముట్టి, కార్తిక్ ఆర్యన్, నటిగా యామి గౌతమ్. ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీ కుర్రోళ్లు, పుష్ప 2, కల్కి, చిన్న కథ కాదు సినిమాలకు 2 అవార్డులు. ఘట్కేసర్లో అందశ్రీ స్మృతివనం విగ్రహావిష్కరణ చేసిన సీఎం. అందశ్రీ పాట లక్షలాది ఉద్యమకారులను చేసిందన్న రేవంత్. కల్వకుంట్ల కుటుంబాన్ని గద్దెనెక్కనివ్వనన్న రేవంత్. గజ్వేల్లోనే కేసీఆర్ ను సమాధి చేస్తానని ఛాలెంజ్. తెలంగాణలో 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్లు రుజువు చేయాలి, నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటున్న కేటీఆర్ సవాల్. బీజేపీలో కీలక నేతల మధ్య విభేదాలపై అధిష్టానం దృష్టి. బండి సంజయ్, ఈటెలతో భేటీ అయిన అభయ్ పాటిల్. ఉద్రిక్తంగా బుల్లెట్ ట్రైన్ హబ్ భూసేకరణ. పోలీసుల కళ్లల్లో కారంజల్లి రాళ్లు రువ్విన రైతులు. అక్టోబర్ 2 నాటికి ఏపీలో చెత్తంతా తొలగిస్తామన్న చంద్రబాబు. రాజకీయ చెత్తను ప్రజలే ఊడ్చేయాలంటూ వైసీపీపై విసుళ్లు. గుంటూరులో మహిళపై దాడి, 9 మంది అరెస్టు. మహిళల జోలికి వస్తే ఎవరిని ఉపేక్షించబోమన్న చంద్రబాబు. భారత రోదసి చరిత్రలో సరికొత్త అధ్యాయం. తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ 1 విజయవంతం. పశ్చిమాసియాలో కొనసాగుతోన్న ఉద్రిక్తతలు. సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్, యుఎస్ దాడులు.